టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక కాంబినేషన్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటంటే పల్లి టమాటో పచ్చడి అండి, పచ్చిమిర్చి కాంబినేషన్తో. అందులోకి కాంబినేషన్గా నేను ఈరోజు గోరు చిక్కుడుకాయలతో వేపుడు చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ గోరు చిక్కుడుకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఆ పచ్చడికి కాంబినేషన్గా ఈరోజు ఈ గోరు చిక్కుడుకాయ వేపుడండి. ముందుగా పల్లి టమాటో పచ్చడికి ఇక్కడ నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టానండి. అవేంటివో చూద్దాము. ఒక మీడియం సైజ్ కప్పుతో పల్లీలు తీసుకున్నాను. అందులోకి ఒక 3 మీడియం సైజులో ఉన్న టమాటోలు, ఒక 12 పచ్చిమిరపకాయలండి. కారం ఏముండదు, వీటన్నిటికీ వేస్తాం కాబట్టి సరిపోతుంది. అలాగే మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు 2, కొద్దిగా చింతపండు, అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు వేయాలి. అది మనం రెసిపీ చేసేటప్పుడు చూద్దాము. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ గోరు చిక్కుడుకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి పెట్టేసేసాను. వీటిని కొంచెం మీడియం సైజులో ఒలుచుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ పల్లీలు వేసేసుకున్నాము. ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిని మనం అన్ని బ్రేక్ఫాస్ట్లోకి తినొచ్చండి. అలాగే రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ పల్లీలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిరపకాయని వేయించుకుందాము. పచ్చిమిరపకాయని ఇలా ఒకదాన్ని 2గా తుంచుకోవాలి. కారం ఏమి ఉండదండి, సరిపోతుంది ఆ టమాటోలకి దానికి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయని 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాము. టమాటో ముక్కల్ని కొంచెం మీడియం సైజులో కట్ చేసి వేసుకోవాలి. అలాగే చింతపండుని కడిగి వేయాలి. 1/2 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. చాలండి. ఈ టమాటో ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే మనకు మగ్గిపోతాయి. చూడండి, టమాటో మగ్గిపోయింది. మరి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం, చల్లారనిద్దాము. చూడండి, గోరు చిక్కుడుకాయని నేను ఈ సైజులో కట్ చేస్తానండి. మీకు కావాలంటే ఇంకొంచెం చిన్నవిగా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఈ గోరు చిక్కుడుకాయని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఉడికించుకోవాలి. కావాలంటే కుక్కర్లో కూడా మనం ఒక విజిల్ పెట్టేసుకోవచ్చండి. కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. కొంచెం రాళ్ళుప్పు వేయాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి ఉడికే లోపల మనం పచ్చడిని మిక్సీ వేసేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయని వేసేసుకుందాం. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చండి. అలాగే పల్లీలకి నేను లైట్గా పొట్టు తీసాను. కావాలంటే అలాగే కూడా వేసుకోవచ్చు. తర్వాత చింతపండు వేయించుకున్నాం కదండి, అది మాత్రం తీసుకోవాలి. చింతపండు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మనం టమాటోలు వేస్తున్నాం కాబట్టి మరీ పుల్లగా ఉంటే కూడా బాగుండదు. రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పచ్చడిని మెత్తగా వేయకుండా ఈ విధంగా కచ్చా పచ్చగా వేసుకొని ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని మళ్ళీ జస్ట్ ఒకసారి గ్రైండ్ చేయాలి. చూడండి, నీళ్ళు వేసిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా వేయకూడదు. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ టమాటో వేయాలి. అలాగే ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకొని జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేయాలి. మెత్తగా వేయకూడదు. చూడండి, ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మెయిన్ టేస్ట్ ఉల్లిపాయలండి. ఒక్కొక్కసారి నేను లైట్గా కావాలంటే ఫ్రై చేస్తాను, ఒక్కొక్కసారి పచ్చివే వేసేస్తాను. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేయాలి, అంతే. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి పులగంలో కూడా చాలా బాగుంటుందండి. మామూలుగా కొంతమంది గట్టిగా ఇష్టపడతారు. కొంచెం లూజ్గా కావాలంటే కొద్దిగా మిక్సీ జార్లో నీళ్లు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. గోరు చిక్కుడుకాయలు ఉడికిపోయాయి. చూడండి, గోరు చిక్కుడుకాయలు ఉడికిపోయాయి. నీళ్లు వంపనండి, కొద్దిగానే వేశాను. ఆ నీళ్లతో ఉడికిపోయాయి. చూడండి, మరీ మెత్తగా ఉడకకూడదు, ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు దీన్ని మనం వేపుడు చేసేద్దాము. ఇప్పుడు వేపుడులోకి ఒక పొడిని తయారు చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు తీసుకోవాలి. 1 టీ స్పూన్ పుట్నాల పప్పులు,
ఇప్పుడు దీన్ని మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. నేను ఒక్కొక్కసారి ఎండుమిరపకాయలు కూడా వేయించి చేస్తూ ఉంటాను, ఇలా కూడా చేసుకోవచ్చు. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేయాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఒక్కొక్కసారి ఎండు కొబ్బరి కూడా వేస్తూ ఉంటాను, డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కింది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, పోపు దినుసులు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పోపు దినుసులు వేగాయి. 2 ఎండుమిరపకాయని తుంచి వేయాలి. 1 మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసి వేయాలి. కొద్దిగా కరివేపాకు. ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. మళ్ళీ మనం గోరు చిక్కుడుతో వేపుడు చేస్తాం కదా, అప్పుడు వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న ఈ గోరు చిక్కుడు ముక్కలు వేసేసుకుందాము. 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ఈ గోరు చిక్కుడుగాయని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ గోరు చిక్కుడుగాయ ముక్కలు వేగిపోయాయి. కొంతమంది ఉడికిన తర్వాత వీటిని పిండేస్తారండి, కొంచెం లైట్గా పసురు ఉంటుందండి. నేనైతే ఇలాగే వేసేస్తాను, మీకు కావాలంటే లైట్గా పిండుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచాలి. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడి ఇందులో వేసేసుకోవాలి. ఇది సైడ్ డిష్గానే కాదండి, అన్నంలో కలుపుకొని తినొచ్చు, అలాగే రోటీ తినే వాళ్ళకు కూడా బాగుంటుందండి ఈ గోరు చిక్కుడు వేపుడు. 1 చిటికెడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగానే ఉడికించేటప్పుడు వేసాం కదా, ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకుందాం. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి, ఆ వేడికి సరిపోతుంది. మనం పల్లీలు వేసాం కదా, ఎక్కువ వేయించామంటే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. అంతే అండి, ఇప్పుడు గోరు చిక్కుడుగా వేపుడు కూడా రెడీ అయిపోయింది. చూడండి, పచ్చడిని నేను బౌల్లోకి తీసేసాను, అలాగే గోరు చిక్కుడు వేపుని కూడా బౌల్లోకి తీసేసుకున్నాను. చూడండి, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనకు రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ప్లేట్లో వేడివేడి అన్నం పెట్టానండి. పచ్చడిని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత వేపుడిని ఇక్కడ వేస్తున్నాను. అంతే అండి, చూసారు కదా, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. రాయలసీమ స్పెషల్ అన్నమాట. రాగి సంగటిలో కూడా కాంబినేషన్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకొని తినండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్ని ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి కాంబినేషన్ ఫుడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.